పావని గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలుగా మనతో జాయిన్ అయ్యారు. గంగాపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. మొత్తం మీద ఈరోజు వస్తే మాత్రం ఒక కళ వచ్చింది అనుకోవచ్చు. కానీ ఎందుకో తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా అనేది ఒకవైపు మాత్రం బాధ కలిగిస్తుంది. ఏదేమైనప్పటికీ రిజర్వేషన్ పరంగా మాత్రం బీసీలకు అన్యాయం జరిగిన దాంట్లో పాత్రలు సూత్రధారులు ఎవరున్నా కానీ ఎప్పుడైనా కానీ వాస్తవానికి ఒకరికి అన్యాయం జరగద్దనే వ్యక్తిత్వం మాత్రం మనుషులలో ఉంటుంది. కానీ వ్యక్తిత్వాన్ని నేరుగా వాళ్ళు చెప్పుకునే అంత స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు అనేది మాత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిలుస్తుంది. మరి అది కులమతాలకు అతీతంగా పోవాలి, ఇటు చూస్తే నాయకాలకు అతీతంగా పోవాలనుకున్నా కానీ కుదరట్లేదు. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారం ఎవరికి వారు నిలుపుకొని ఉండాలి, ఎవరికి కావాల్సిన వాళ్ళంటే మాత్రం దీన్ని అడ్డుపడుతున్నది ఎవరు, ఆపుతున్నది ఎవరు, తిరిగి ప్రయాణం వైపు మరలిస్తున్నది ఎవరు అనేది ఈరోజు బిగ్ టాక్లో చూద్దాం. ఫ్రేమ్లో మాత్రం కళ ఉక్కిపడ్డట్టు మాత్రమే ఈ కళ అగపడుతుంది. ఈ కళలో మేధావులు సైతం ప్రొఫెసర్ సైతం ఈ నేపథ్యంలో ఉన్నారు. ముందుగా ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వినోద్ కుమార్ గారు, ఏదైతే మనం ఇప్పటికీ చూస్తున్నాం, మా బీసీలకు 42% అనే నిదానంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వచ్చింది. ఈ నేపథ్యంలోనే బీసీలకు ఖచ్చితంగా 42% చేస్తాము. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయింది. కానీ ఇప్పుడు మేము చేస్తామను, ఇది కాంగ్రెస్ రాజ్యాధికారంలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేకూరుస్తాం. ఎందుకంటే బీసీలలో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే పేదవాళ్ళు ఉన్నారు, వీరికి న్యాయాధికారాలు రావట్లేదు కాబట్టి అన్నిట్లలో వీళ్ళు ఉండాలి. కానీ ఫస్ట్ అయితే రాజకీయంగా ముందుకు పోవాలి కాబట్టి 42% ఇస్తామన్న నేపథ్యంతో వెళ్తున్నారు. కానీ అడదడుకులు అంటే కొన్ని ఒడదుడుకులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 9th షెడ్యూల్లో పెడితే రాజ్యాధికారం కలుగుతుంది ఖచ్చితంగా అంటారు. కానీ లేదు, పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పేసి ఒక జీవో తీయడం జరిగింది, 9th జీవో తీయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ముందుకు పోతున్న తరం ఉంది. కానీ అడుగు వేస్తే ముళ్ళ బాటలోనే ఉంటున్నది. ఎలా చూడొచ్చండి? ముందుగా మన ప్రేక్షకులకి, మా కో ప్యానల్ సభ్యులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ 42% అనే దాన్ని చాలా వరకు అందరము స్వాగతిస్తాము, అన్ని పార్టీలు స్వాగతించాయి, ఏ పార్టీ దాన్ని వ్యతిరేకించలేదు. అయితే రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి లేదు ఆ అంశం పట్ల. చిత్తశుద్ధి ఉంటే ముందు 42% దాంట్లో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఎంపీలలో ఇచ్చేవాడు టికెట్లు 42%, ఎమ్మెల్యేలో ఇచ్చేవాడు, కార్పొరేషన్ చైర్మన్లో ఇచ్చేవాడు, అలాగే బడ్జెట్లో ఇచ్చేవాడు. ఇవన్నీ కూడా తన సొంత పార్టీ ద్వారా ఇచ్చుకోవచ్చు, దాంట్లో ఎవరు ఆబ్జెక్షన్ చేయడానికి ఆస్కారమే లేదు. బట్ ఎక్కడ కూడా ఆయనకు ఆ 42% వీటిలో ఎక్కడ ఇవ్వలేదు. పైగా అడ్వకేట్ జనరల్నే పెట్టాడు, రెడ్డి పెట్టాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి పెట్టాడు, ఈవెన్ లా సెక్రటరీని రెడ్డి పెట్టాడు. చివరికి ఉపరాష్ట్రపతి అవకాశం వచ్చినా కూడా జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ ఆయన రెడ్డికే ఇచ్చుకున్నాడు. అంటే అర్థం ఏంటి? టోటల్ ఆయన రెడ్డి సామ్యాన్ని తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడుతలేడు అనడానికి అనేక ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. ఇవాళ 42% జీవో విషయంలో కూడా అదే జరిగింది. ఇవాళ జీవో ఇవ్వాలి ముందు వారు 9th షెడ్యూల్కు సంబంధం లేకుండా, 9th షెడ్యూల్ రాజకీయాలు చేయకుండా ముందు ఆయన ఫస్ట్ ఈ చట్టం తేవాల్సి ఉండే. ఏది? పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ దానిని గవర్నర్ గారితో ఆమోదింపజేసుకొని తర్వాత జీవో, అది కూడా ఆ చట్టం కూడా ఎట్లా లోబడి ఉండాలంటే ఏబిసిడి వర్గీకరణ కూడా చేస్తానన్నారు వాళ్ళు బీసీలకి. ఆ బీసీలకి ఏబిసిడి వర్గీకరణ చేస్తూ, అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2024 జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకి సీట్ల కేటాయింపు చేస్తూ ఆయన జీవో జారీ చేసి ఉంటే ఇవాళ ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం లేకుండే. ఇలా 50% సీలింగ్ అనే దానికంటే కూడా ఇవాళ ఎక్కువ వ్యతిరేకత ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే 50% సీలింగ్ అనేది ఒక అగ్రవర్ణాల కుట్ర. వాళ్ళు ఆయన అది కూడా రెడ్లతోని, తన మహబూబ్ నగర్ రెడ్లతోనే వేయించిండు ఆయన రేవంత్ రెడ్డి. అది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇవాళ సరే ఏ పార్టీ వాళ్ళ వెనుక ఉన్నప్పటికీ కూడా రెడ్లు అనే వాళ్ళు రేవంత్ రెడ్డి లాగానే బీసీలకి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేది మనకు వాస్తవం, చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ మొత్తం మేము బీసీల కోసమే పనిచేస్తున్నాము, బీసీలదే మా నినాదం అని చెప్పేసి ఇవాళ
దుర్మార్గంగా 2 సంవత్సరాలుగా దోకా చేస్తూ నైన్త్ షెడ్యూల్కు లోకల్ బాడీకి ఏం సంబంధం ఉందని నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు వేరు, నైన్త్ షెడ్యూల్ వేరు. ఈవెన్ తమిళనాడులో కూడా నైన్త్ షెడ్యూల్లో లోకల్ బాడీ అంశం లేదు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం మాత్రమే తమిళనాడులో నైన్త్ షెడ్యూల్లో పెట్టారు. లోకల్ బాడీ అంశం పెట్టలేదు. సో లోకల్ బాడీ అంశానికి ఈ నైన్త్ షెడ్యూల్కు సంబంధం లేదు. ముందే నైన్త్ షెడ్యూల్ అంశం చర్చకు రాకుండా ఆ అంశాన్ని పక్కన పడేసి, లేదంటే దాన్ని అక్కడికి వదిలేసి, కేంద్రానికి వదిలేసి, రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన కనుక నిర్ణయం తీసుకొని 50% సీలింగ్ కూడా ఎత్తేస్తే కూడా ఇవాళ అది రాజ్యాంగబద్ధమే. ఎందుకు రాజ్యాంగబద్ధం అంటున్నానంటే, ఇవాళ ఈడబ్ల్యూఎస్కు లేని నిబంధన, ఈడబ్ల్యూఎస్కు లేని నిబంధన ఈ బీసీలకు ఇచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు. అక్కడ వాళ్ళకి అన్ని అవకాశాలు, ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా మొత్తం ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేసుకున్నాడు, అన్ని ఉద్యోగాలలో చేసుకున్నాడు. ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి ఇంత చిల్లర రాజకీయాలు. లాస్ట్ మినిట్ లో 2 రోజుల ముందు జీవో జారీ చేయడం ఏంది? ఆ జీవోలో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం ఏంది? ఆ జీవో ఇప్పుడు ఆ చట్టాన్ని గవర్నర్ ఆమోదించక ముందే జీవో జారీ చేయడం ఏంది? అంటే ఇవాళ ఏంది, బీసీలకు ఆయన ఇవ్వడం ఇష్టం లేదు. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% ఇవ్వడం ఇష్టం లేకనే ఈ కుతంత్రాలు పన్నెండు కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ అది జరగలేదు. దాన్ని బీజేపీ మీద నెట్టేస్తున్నారు, దాన్ని బీఆర్ఎస్ మీద నెట్టేస్తున్నారు. బీజేపీ కేంద్రంలో ఉందండి. పంచాయతీరాజ్ చట్టం సవరించే అధికారం బీజేపీకి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటది. సో పంచాయతీరాజ్ చట్టం మీద లోకల్ బాడీ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఇది జాతీయ స్థాయి అంశం కాదు. జాతీయ స్థాయి అంశం ఎప్పుడైతుందంటే, వీళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లో పెంచినప్పుడు, నైన్త్ షెడ్యూల్లో పెట్టాలన్నప్పుడు జాతీయ స్థాయి అంశం అవుతుంది. అది కూడా ఒక రాష్ట్రానికి పరిమితమయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నైన్త్ షెడ్యూల్ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు రివ్యూ చేసింది. దాన్ని ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది నైన్త్ షెడ్యూల్ అంశం కూడా. ఇంకా తమిళనాడులో నైన్త్ షెడ్యూల్ అంశం ఇంకా క్లియర్ కాలేదు, పెండింగ్ లోనే ఉంది. అది పెండింగ్ లో ఉండగా నైన్త్ షెడ్యూల్ రాజకీయాలు ఎందుకు చేయాలి? ఒకటి. తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి బీజేపీ మీద నెపం నెట్టడము, బీఆర్ఎస్ మీద నెపం నెట్టడం అంటే చాతగాని ముఖ్యమంత్రి సీట్లో ఉండడం, చాతగాని ముఖ్యమంత్రి, చట్టం తెలియని ముఖ్యమంత్రి. ఇవాళ ఎవరో మను సింగ్ అక్కడే ఉందండి. గాయన తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఈ హైకోర్టులో వాదించడేంది? ఇక్కడ లేరా? ఇక్కడ వీళ్ళకి చట్టం తెలియదా? వీళ్ళకి బీసీలో ఎవరు న్యాయవాదులు లేరా? అసలు బీసీలకు అంత తెలివే లేదా? బీసీ న్యాయవాదులు పనికే రారా? అంత దుర్మార్గం అండి ఇదంతా ఏంటంటే రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రలో బీసీలను బలి చేశాడు రేవంత్ రెడ్డికి. బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ కూడా లేదు, బీజేపీ కూడా లేదు, ఎవరికీ లేదు. ఈ మొత్తం ఈ అగ్రవర్ణ పార్టీలకు ఎవరికీ లేదు. కాబట్టి బీసీ నాయకులు ఇప్పటికీ ఆర్ కృష్ణ ఎలాంటి వాళ్ళు బంధువులు లేదంటే ఇంకొకటి ప్రకటించినా సరే ఏమీ జరగదు, ఏమీ ఒరగదు. నా లాగు తోడుకున్నప్పటి, నేను లాగేసుకున్నప్పటి నుంచి నేను ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం నడుపుతాడు. ఏం ఒరిగింది? ఏం జరిగింది? ఇవాళ వాళ్ళ అధికారం వచ్చిందా? బీసీలు ముఖ్యమంత్రి అయినరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 సంవత్సరాలు రెడ్ల ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అయ్యిండు, కేసీఆర్ అయ్యిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండోసారి అవుతానంటాడు. ఇప్పుడు కాకుండా నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుడు అంటాడు, అంత తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరుడు అంటాడు. అంటే ఒక బీసీ అరుడు అని ఎక్కడ చెప్పట్లేదు ఆయన. అంటే బీసీల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీలకు న్యాయం చేస్తా అంటే అది ఎవరు నమ్మాలి ఇట్లాంటి అంశాన్ని? అందులో లా తెలిసిన వాడిని, చట్టం తెలిసిన వాడిని నేనెట్లా నమ్ముతా? నేనైతే ఆల్రెడీ జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పింది, ఇది నిలబడదు, హైకోర్టులో ఈ జియో నిలబడదు, జియో 9 నిలబడదని చెప్పాడు. ఆల్రెడీ మేము చెప్పినాం జియో నిలబడదని. మరి అయినా సరే ఇవాళ పోయింది కోర్టుకు, పోతే నిలబడదా? నిలబడలేదు. మళ్ళీ ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? మళ్ళీ మీరు 50% సీలింగ్ దాటకుండా పోండి అని చెప్పింది. ఎందుకంటే ఇది గవర్నర్ గారు ఆమోదించలేదు. దీన్ని గవర్నర్ గారు ఆమోదిస్తే చట్టమైన తర్వాత కోర్టు కూడా అంగీకరిస్తుంది. సో గవర్నర్ గారు ఎందుకు ఆమోదించలేదు? గవర్నర్ గారు రాజకీయాలు చేయడానికి గవర్నర్ గారి పదవి ఏమన్నది పొలిటికల్ పోస్టా? కాదు కదా. గవర్నర్ గారు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కదా. రాజ్యాంగ నిబంధనలు ఏమున్నది? 50% సీలింగ్ ఎక్కడ పెట్టే అధికారము ఇవాళ ఎక్కడ పెట్టలేదు రాజ్యాంగంలో. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన ఎన్నోసార్లు ఇదే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఓవర్ రూల్ చేసింది.
ఎస్. ఆ, ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఈ నెల 14కు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఎలా స్పందిస్తారో అనేది చూసే ముందర చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక చర్చ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ చూస్తూనే స్వతంత్ర. ఎస్, వెల్కమ్ బ్యాక్. పవన్ గౌడ్ గారు, పవన్ గౌడ్ గారు, మీ వాయిస్ మీట్లో ఉందా? లేదండి. ఎస్ ఎస్ ఎస్. పవన్ గౌడ్ గారు, ఏదైతే ఈ నెల 14న బీసీ బంధు పిలుపునిచ్చింది, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా బీసీలు ఐక్యమత్యంగా ఈ రాష్ట్రాన్ని బంద్ పాటించాలని ఆర్ కృష్ణయ్య బీసీ నేత ఈరోజు పిలుపునిచ్చారు 14లో. ఎందుకంటే 42% రిజర్వేషన్ను గాల్లో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది బీసీలను అంటూ కూడా తను ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో 14 వరకు బంద్కు పిలిపించారు. అంటే ఎలా చూడొచ్చు, అంటే మొత్తం మీద బీసీలకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఈ నెల 14 రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. బీసీలు దీనికి సమైక్యంగా ముందుకు వస్తారని అనుకుంటున్నారా? ముందుగా స్వతంత్ర టీవీ వాళ్లకు మరియు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న అన్నలందరికీ నమస్తే అండి. బీసీ 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 అధికారంలోకి రాకముందు బీసీ, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, అధికారం నిలదెక్కుకోవడానికి బీసీ. ఇదే మాట, ఇదే తంతు నేను చిన్నప్పటి నుంచి కాదు, మా డాడీ చిన్నప్పటి నుంచి, మా డాడీ రాజకీయాలు ఉన్నప్పటి నుంచి, మా డాడీ చూసిండు, నేను చూస్తానా, రేపు మా పిల్లలు కూడా చూస్తారు కావచ్చు. మేబీ 3 తరాలు ఎప్పుడు అంటారు. న్యాయం జరుగుతుందో, ఎప్పుడు న్యాయం జరుగుతుందో, ఎప్పుడు పాలిస్తామో తెలియదండి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలకు? ఎట్లా అంటే మోసం మోసం, దగా దగా, కుట్ర కుట్ర, అన్ని ఏది చేయాలో అవన్నీ చేసుకుంటూ అధికారంలోకి వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అబద్ధం మీద అబద్ధం ఆడుతూ మోసం మీద మోసం చేస్తూనే ఉన్నది. 6 నెలల్లో అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. మరి 6 నెలలు అయిపోయినా కూడా మాకు 42% రిజర్వేషన్ రాలేదు. వాళ్ళైతే అధికారం అనుభవిస్తున్నారు, అధికారంలో ఉండి కులుకుతున్నారు. ఇంకొకటి ఏంటంటే బీసీ జీవోతోనే అయ్యేది ఉంటే అసెంబ్లీల ఏకగ్రీవ తీర్మానం ఎందుకు, గవర్నర్ కలుసుడు ఎందుకు, రాష్ట్రపతి ఆమోదం అనుడు ఎందుకు, ఇవన్నీ ఇన్ని రోజులు ఎందుకు జాప్యం చేసిండ్రు ఈ 2 సంవత్సరాలు? అంటే జీవోతోటే అయ్యేది ఉంటే ఇన్ని 2 సంవత్సరాలు బీసీ జనాభాను, బీసీ సామాజిక వర్గాన్ని ఎందుకు మోసం చేసింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ? అటు సూర్యుడు ఇటు మొలిసినా, ఇటు చంద్రుడు అటు మొలిసినా డైలాగులు దొబ్బిండు కదా రేవంత్ రెడ్డి అనేటైనే. ఎవరు అడ్డం వచ్చినా, నిలువ వచ్చినా, పొడుగొచ్చినా కూడా తొక్కుకుంటూ పోయి బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు కదా. మరి ఏం చేసిండు? మోసం. ఇప్పటి వరకు కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. జీవో తెచ్చిండు, మళ్ళా కోర్టుల కేసు ఆయననే వేపిస్తాడు. మళ్ళా కోర్టుల కేసు వాదించేటోళ్ళు కూడా అగ్రవర్ణాల బిడ్డలే. మా బీసీలను ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇక ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. రాష్ట్రంలో స్తంభింపజేసుడు కాదండి, మీరు అసెంబ్లీ రాజ్యసభ సభ్యులు, మీరు మీ బీజేపీ పార్టీలో ఉన్నారు, కేంద్రంలో మీ బీజేపీ పార్టీ ఉంది. మీ బీజేపీ మోడీని వీళ్ళందరినీ ఒప్పించి మెప్పించి బీసీలకు న్యాయం చేయండి. మీరు బీసీ బీసీ అని తిరిగితే మీకు సీట్ వచ్చింది తప్ప బీసీ బిడ్డలకు ఎవరికి న్యాయం జరిగింది లేదు ఇంతవరకు. మీరు సీట్లలో ఉరుకుతున్నారు, మీరు పదవులు అనుభవిస్తున్నారు, మీరు పెత్తనాలు చేస్తున్నారు తప్ప కింద ఉన్న సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంతవరకు రాజకీయాలకు రాని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారండి? రాష్ట్రంలో గల్లీలో ఏదో స్తంభింపజేయడం వల్ల బీసీలకు వస్తది అనుకోవడం పొరపాటు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ నినాదం పోవాలి, బీసీలకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేదాకా కూడా కొట్లాడతాము. ఇంకొకటి, కాంగ్రెస్ బీజేపీ 2 మోసకారి విధానాలే, మోసం చేసేటోళ్ళే. ఇప్పుడు అన్నగారు అన్నారు బీఆర్ఎస్ కూడా మోసం చేసింది అని.
బీఆర్ఎస్ పార్టీ బాపు కేసీఆర్ గారు బీసీలకు చేయాల్సిన న్యాయం చేసిండ్రు, చేయడానికి కూడా చూసిండ్రు. రిజర్వేషన్లు ఇద్దామనుకున్నారు, కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అనే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సర్పంచ్లు, వాళ్ళు ఆనాడు కేసు వేయడం వల్లనే మాకు అన్యాయం జరిగింది. మళ్ళా ఈనాడు కూడా మళ్ళా కేసులు వేపిస్తూ అన్యాయమే చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసింది ఏం లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది పక్కన పెడదాం. బీసీలకైతే కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు. మరి సంవత్సరానికి 5 లక్షల 1,00,000 కోట్లు అని చెప్పిండ్రు. ఆ 1,00,000 కోట్లు కాదు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా ఆ 20 కోట్ల బడ్జెట్ ఏడిపోయింది. విద్యా వైద్య రంగంలో ప్రతి దాంట్లో మాకు బీసీలకు ఇస్తాం, ఏదో చేస్తామని చెప్పిండ్రు. అది ఎక్కడ పోయిందండి? మొన్నటికి మొన్న గౌడ్స్ వాళ్లకు వైన్ షాపులల్లా టెండర్లల్లా 15 నుంచి 25% పెంచుతామని చెప్పిండ్రు. ఎక్కడ పెంచిండ్రండి? మా గొల్ల కుర్మ సోదరులకు, మా ముదిరాజ్ సోదరులకు, మా చాకలి, మంగలి, రజక ప్రతి ఒక్క వర్గానికి హామీలు ఇచ్చిండ్రు. ఇక రిజర్వేషన్ అనేది పెద్దోళ్ళ చేతులు ఉన్నది కదా, మరి ఇచ్చిన హామీలు అయితే రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి కదా అండి, కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి కదా అండి. మరి ఇప్పటి వరకు కూడా నా బీసీ వర్గానికి ఏ బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు? మా గొల్ల కుర్మ సోదరులకు 2వ విడత గొర్రెల పంపిణీ ఎందుకు చేయలేదు? మా బిడ్డలకు ఎందుకు విద్యా వైద్య రంగంలో కేటాయిస్తలేరు? అసలు ఏం చేస్తున్నారు? ఎప్పటికీ ఇదే తంత అండి. వస్తున్నాయి పోతున్నాయి, అధికారం వస్తుంది పోతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి. 60 ఏండ్ల నుంచి వాళ్ళే పరిపాలించిండ్రు. మళ్ళా 60 ఏండ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా బీసీలకు అగస్తది ఇగస్తది అరగ చేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు తప్ప మాకు వచ్చింది లేదు, ఇచ్చింది లేదు, మేము అనుభవించేది లేదు. ఇక ఎప్పటి వరకు ఈ తంతు? ఈ ఆర్ కృష్ణయ్య గారు కూడా ఆయన పదవిని కులుకుడు కాదండి, ఆయన పదవికి రాజీనామా చేసి దమ్ముంటే రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. ఎవరైతే ఇప్పుడు తీన్మార్ మల్లయ్య అనేటైన అంటున్నాడు కదా, ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రోడ్ల మీదకి రమ్మని చెప్పండి. ఆ ఆర్ కృష్ణయ్యను రోడ్ల మీదకి రమ్మని చెప్పండి. ప్రతి ఒక్క బీసీ వర్గం వెనుక నిలబడతాం, వాళ్ళ వెనకాల వాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూస్తాం. ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు? పవన్ గౌడ్ గారు ఏదైనా బీసీలలో ఉన్న ఐక్యమత్యను చాటడానికి ఉన్నది. ఇప్పుడు తీర్మానం మల్లన్న కావచ్చు, లేదు అంటే ఆఫ్కోర్స్ ఈ ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు. ఆర్ కృష్ణయ్య గారు కూడా ఎంపీ. ఈ నేపథ్యం ఎంపీ అంటే అది ఏ పార్టీ నుంచి ఉన్నారో మీకు తెలుసు, ఆ ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అంత సాహసోపేతంగా చేయకుండా కానీ ఇప్పుడు బీజేపీ పార్టీనే మద్దతు అడిగారు. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక్క నిమిషం అండి. ఎవరు కూడా సాహసోపేతమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారండి? ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పదవులను గడ్డి పోసల్లాగా విసిరేసిండు. మరి బీసీ బిడ్డల కోసం బీసీల పేర్లు చెప్పి వీళ్ళు పదవులు అనుభవిస్తున్నారు కదా, ఆ పదవులను గడ్డి పోసల్లాగా విసిరేసి రోడ్ల మీదకి రమ్మని చెప్పండి. మేమే ముందుంటాం. ఇప్పుడు యూత్ ఉన్నాము, మేమే ముందుంటాం. మేమందరం వాళ్ళ వెనకాల నిలబడతాం. దేనికి భయపడుతున్నారు? దేనికోసం ఇదంతా? అక్కడ 10 తెచ్చుకుంటారు, ఇక్కడ 20 తెచ్చుకుంటారు, ఇక్కడ 30 తెచ్చుకుంటారు, అందరికి అమ్ముడు పోతారు. అమ్ముడు పోయి ఏమన్నంటే బీసీలకు అడ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం అనేసి మళ్ళీ ఒకటి నంగనాచి మాటలు మాట్లాడతారు. ఎవరండి అన్యాయం చేసేది? అందరు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారు? అందరు అన్యాయం చేస్తున్నారు. వాళ్లకు పదవులు వస్తున్నాయి తప్ప మా బిడ్డలకు ఎవరన్నా ఆయన వెనకాల ఆర్ కృష్ణయ్య వెనకాల తిరిగిన వాళ్ళకి ఎవరికైనా ఇప్పించిండా అండి? ఒక కార్పొరేషన్ చైర్మన్ గాని, లేకపోతే ఆయన బీజేపీ పార్టీలు ఉన్నాడు ఆ సెంట్రల్ కమిటీల మెంబర్లుగా కానివ్వండి, బీసీల కోసం ఒక ఆర్ కృష్ణయ్యనే నిలబడి కొట్లాడలేదండి. ఆర్ కృష్ణయ్య వెనుక చాలా మంది బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏందండి? వాళ్ళందరూ ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి అనేటైనే ఒక బీసీలకే మోసం చేయలేదు. రేవంత్ రెడ్డి అనేటైనే యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి వర్గాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. ఇప్పటికీ అసలు ఆ జీవో తీసుకొచ్చిండు. ఒకవేళ కోర్టులా అది కొట్టేస్తే రేపు వాళ్ళు గెలిచిన ఖర్చు పెట్టుకొని గెలిచిన సర్పంచ్ల పరిస్థితి ఏంది? ఆ ఎంపీటీసీల పరిస్థితి ఏంది? ఆ జడ్పీటీసీల పరిస్థితి ఏంది? ఎక్కడికి పోవాలి? వారు లోడ్ల మీద నిలబడాలా? ఏం చేస్తున్నాడు? ఎంతమంది జీవితాలతోటి ఆడుకుంటాడు రేవంత్ రెడ్డి అనేటైనే. మొత్తుకుంటున్నాం కదా రోజు. అక్కడేమో జీవో అంటాడు, ఇక్కడేమో కోర్టులో కేసు వేపిస్తాడు, మళ్ళొక రోజేమో స్టే అంటాడు, ఇంకో రోజేమో నామినేషన్లు వేసుకోండి అంటారు. ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారండి మీరంతా? దేనికోసం ఇదంతా? ఈ రంగరాజకీయాలు మానరా ఇంకా?
అందరూ సమాజంలో చదువుకున్న పిల్లగాళ్ళే ఉన్నారు. మీ దొంగ రాజకీయాలు వెనకటి కాలం లేదండి. దొంగ మాటలు మాట్లాడతామంటే కర్రు కాల్చి వాస పెడతారు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి. మా బీసీలకు రిజర్వేషన్ కావాలి. మేము ఒకటే చెప్తున్నాము, ఎవరు బంద్ చేసుకున్నా బంద్ చేసుకోపోయినా రార్ కృష్ణయ్య గారు పదవిలో గులికింది చాలు. ఇప్పటికైనా మీరు నిరాహార దీక్ష చేయండి. ఎక్కడ సెంటర్ ఎత్తుకుంటారో అక్కడికి మేమందరం వచ్చి సంఘీభావం తెలిపి మీ వెనకాలనే కూర్చుంటాం. ఏమైతుందండి? ప్రాణాలు తెగించి ఆ పొట్టి శ్రీరాములు ఆంధ్ర తీసుకొచ్చింది కదా, ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చింది కదా, ప్రాణాలకు తెగించి ఆర్ కృష్ణయ్య గారు మీరు నిరాహార దీక్షలో కూర్చుంటే మీ పార్టీకి రాజీనామా, నీ పదవికి రాజీనామా చేస్తే రేపు చరిత్రలో నిలవబోయేది కూడా నువ్వే. మేమందరం ఎన్నుకుంటాం అని చెప్తున్నాం కదా, పార్టీలకు అతీతంగా నీకు ఎన్నుకుంటాం. రైట్. గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఏదైతే బీసీలకు 42% నేపథ్యంలోనే కాంగ్రెస్ డోకా చేసింది, మాట తప్పింది, ఇదంతా కూడా ఈ నేపథ్యంలోనే, ఎందుకంటే హైకోర్టు అన్నారు, హైకోర్టులో వింగలేదు, సుప్రీంకోర్టు అంటున్నారు, సుప్రీంకోర్టు కూడా ఎప్పుడు పోతారో తెలియదు, కానీ బీసీలకు అన్యాయం అయితే జరిగింది. ఈ నెల 14 బంద్కు పిలుపునిచ్చారు. ఎలా చూడొచ్చు దీనికి? బీజేపీ ఫస్ట్ మద్దతు బీజేపీని అడిగారు. ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, ఈ సమస్య గురించి మనం చాలా సందర్భాల లోపల డిబేట్ చేసినటువంటి రోజుకో రకంగా మారుతూనే ఉంది, రోజు మారుతున్నటువంటిది. ఇప్పుడు టోటల్గా జరిగింది ఏంటి? ఆ జీవో మీద 9 జీవో, 41 జీవో, 42 జీవోల మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది. రాత్రి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది, 50% మించకుండా మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదు, ఆల్రెడీ ఎన్నికలు పాత పద్ధతులు జరుపుకోవచ్చు అని చెప్పడం జరిగినట్టు. ఇది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, చాలా టీవీలో మేము కలిసి మాట్లాడినటువంటి సందర్భం లోపల రేవంత్ రెడ్డి గారు ఒక పక్కా ప్రణాళికతోని బీసీలను మోసం చేసేటువంటి కుట్రలో ఎన్నడూ భూతో భవిష్యత్తు 55 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ చేయనటువంటి ద్రోహాన్ని బీసీలకు రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకొని ఒక వ్యూహంతో చేసి ఉండేటువంటిది ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ రాజ్యాంగం మీద చెయ్యి పెట్టి ప్రమాణ స్వీకారం చేసి ఆయనే న్యాయశాఖ మంత్రి, నాకు తెలిసినంత వరకు. ఏమి వినోద్ కుమార్ గారు ఆయనేనా న్యాయశాఖ? ఆయన దగ్గర న్యాయశాఖ ఆయన దగ్గరే ఉంది. దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన, వ్యూహము, ఎత్తుగడ ఒకవేళ ఉంటే అన్ని పార్టీలను ఒక చోటికి తీసుకొచ్చి మనం ఏం చేద్దామనే చర్చ పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే బాగుండదు. ఇంతవరకు ఆయన యొక్క సమావేశం పెట్టలే. ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళలే, అక్కడ ధర్నా చేసినాడు. ఇక్కడ గవర్నర్ గారి దగ్గర ఫైలు ఆగింది అంటున్నాడు. గవర్నర్ గారిని కలిసిండు ఆ ఇష్యూ మీద, ప్రధానమంత్రి గారిని అనేక సందర్భాల్లో కలిసిండు, కానీ కలిసి ఇది మా సమస్య అని చెప్పిండా లేదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అంటే పాపం బీసీలు ఏంటంటే 42% వస్తుంది కదా అని వాళ్ళు నమ్ముతున్నారు. నమ్మడంలో ఒక ఆలోచన సరి అయినదే, పాపం ఇట్లా ఎవడు చేయలేదు అనేటువంటిది. ఇది పెద్ద కుట్ర. అన్ని రకాలుగా చేసి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అది కాకుండా చేసేటువంటి పరిస్థితి లోపల ఆయన ముందున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. డెడికేటెడ్ కమిషన్ నాకంటే ఎక్కువ గాలిగా వినోద్ కుమార్ గారు మాట్లాడినారు, చాలా సంతోషం. ఇష్యూస్ టెక్నికల్ గా మాట్లాడినాడు, లీగల్ గా మాట్లాడినాడు. ఇక అది మా పార్టీ స్టాండ్ కూడా అదే, జనరల్ గా మా మీద కుదరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాకేం సంబంధం అండి? మీరు పంచాయతీరాజ్ యాక్ట్ మీరు అమెండ్మెంట్ ఇవ్వకుండా మీరు ఏం చేయాలి? డెడికేటెడ్ కమిషన్ మీరు చేసింది ఏంటి? డెడికేటెడ్ కమిషన్ వేసింది ఒక రోజు అయితే, అంతకుముందే మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా కలెక్ట్ చేస్తున్నారు. జీవోలో మీరు 1, 2, 3, 4 కనపడతాం, 1, 2, 3లో కనపడుతున్నటువంటిది. కాబట్టి ఆ వెంకటేశ్వర గారి ముందు ఆ డేటా పెట్టి ఆయనను ఒత్తిడి చేసి మీరు 42% అనేది, 42% ఏంటండి? 56% ఉన్నారంటున్నారు. 42కి ఎందుకు పరిమితమైన? రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం గతంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారితో చెప్పినటువంటి దాన్ని మనకు ప్రజలకు తీసుకుపోవాలనే ఉద్దేశం చేత కేవలం ఇలా ఒక జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి యొక్క ఇమేజ్ కోసం, ప్రెస్టేజ్ కోసం ఈ సమస్య నడుస్తున్నది. గుర్తుంచుకోండి రాజమౌళి గారు. కేవలం ఆయన ఏం చేస్తున్నాడు? రాజ్యాంగం పుస్తకం, 2 పుస్తకాన్ని పట్టుకొని దేశం అంతా తిరుగుతూ కులగణన జరగదా అనేటువంటి పద్ధతి లోపల తీసుకొస్తున్నాడు. దాంట్లో భాగం కింద ఏంటంటే బీహార్లో జరిగినటువంటి సభ లోపల ఇంప్లిమెంట్ చేసినాము మోడల్, తెలంగాణ ఒక మోడల్ బీసీలకు సంబంధించి చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు డబ్బంతా తీసుకుపోయి, తెలంగాణ డబ్బంతా తీసుకుపోయి అక్కడ లోకల్ పేపర్లో, మీడియాలో ప్రచురించి చేసినటువంటి సందర్భం లోపల అక్కడ అది మెసేజ్ పోయింది. ఇప్పుడు బీహార్లో అది ఎన్నికలు ఉన్నాయి, ఇక్కడ ఎన్నికలు లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీన్ని బతికించాలా ఏంది? రాహుల్ గాంధీ 42%, రాహుల్ గాంధీ 42%. ఈ కోణంలో తీసుకుపోయేటువంటి ఒక కుట్ర దీంట్లో దాగున్నది. పక్క ప్రణాళికతను మోసం చేయడం కాదా? ఆయనకు తెలియదా?
ఎవరు చెప్తారండి? గాలి వినోద్ కుమార్ గారిని పిలిచి 2 గంటలు పిలిచి అడిగితే చెప్తుండే కదా. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు కదా. ఒక లా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా, లా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసినాడు కదా. ఆయన చెప్తాడండి. నాలాంటి కూడా ఇంతో అంత తెలుసు. ఇప్పుడు నిన్న ఆయన, నేను మొన్ననే మాట్లాడినా మీతోని. అభిషేక్ సింఘ్వి గారు అక్కడి నుంచి రావాలన్నా, ఆయన రేట్ ఎంతనో తెలియదు మాకు. గంటకు 25 లక్షలు అంటారు, 30 లక్షలు అంటారు. నిజమో కాదు మాకు తెలియదు. ఏమి వినోద్ కుమార్ గారు? అవునవును, 25 లక్షలు. 25 లక్షలు. ఆయన మాట్లాడింది ఏంది? జీవోని ఛాలెంజ్ చేసినారు, చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు అంటాడు. అది చట్టమే కాదు. గవర్నర్ గారు సంతకం పెడతా కదా చట్టం ఏది. రెండవది 50% లేదు పరిమితి అనేది వాస్తవమే. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇవన్నీ అసలు గెజిట్ నోటిఫికేషన్, గెజిట్ చేసినారా మీరు షెడ్యూల్ అనేటువంటి దానికి సమాధానాలు చెప్పలేదు. ఆయన మరుసటి రోజు చెప్తారు, మా వారు చెప్తారు, మా అడ్వకేట్ జనరల్ చెప్తాడు అని చెప్పినారు. ఇదా అనండి? ఇలా చిత్తశుద్ధి ఉందా అనండి? అన్ని పార్టీలు తీసుకుపోయి మోదీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇస్తే, ఒకవేళ మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బీజేపీ బ్లేమ్ అయ్యేది కదా. ఎందుకు జరగలేదంటే గవర్నర్ గారి దగ్గరికి అన్ని పార్టీల డెలిగేషన్ తీసుకుపోయి గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇయ్యారండి. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బయటకు వచ్చి మీరే చెప్తారు కదా గవర్నర్ గారు దీనికి వ్యతిరేకంగా ఉన్నాడని. ఏమీ చెయ్యకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడము, భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడము రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి పద్ధతి మనకు కనపడుతున్నటువంటి, చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఏమంటున్నాడు? అక్కడ పోదామా ఇక్కడ పోదామా అనేటువంటి దాని కింద ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఏం జరుగుతుందో 2 రోజుల నుంచి మాట్లాడతలేడు. నాకు తెలిసినంత వరకు ఆయన 2 రోజుల నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వినోద్ కుమార్ గారు అసలు మాటలు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మాట్లాడతలేడు. కాబట్టి ఘోరంగా నేనేమంటున్నా అంటే, ఇంత పెద్ద మోసము ఈయన గతంలో 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలనలో కూడా ఈసీలకు మోసం చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు, మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ధర్నా చేసి వాళ్ళు ధర్నా చేసినారు. ధర్నా చేస్తే ఆ ధర్నాకి కీలకమైన కాంగ్రెస్ నాయకులే రాలే. ఎన్నాళ్ళు చెప్పుకోవాలి ఇది? మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. రాజమౌళి గారు వాళ్ళు మాట్లాడుతున్న చిత్తశుద్ధి. పార్లమెంట్ లో 245 ఎంతో 234 35 వినోద్ కుమార్ గారు వాళ్ళ సభ్యులు, కూటమి సభ్యులు, ఇండియా కూటమి సభ్యులు. మరి ఒక్కనాడన్న పార్లమెంట్ ఎందుకు స్తంభింపజేయలేదండి? ఇది జాతీయ సమస్య కదా. నేను అడుగుతున్న జాతీయ సమస్య, దేశం మొత్తం మీద కులగణన జరగాలి, దీని మీద తెలంగాణ చేసింది అని మీకు నమ్మకం ఉంటే అది చెత్త సర్వే. అది దాంట్లో ఎక్కడ కూడా సరి అయినటువంటి వివరాలు లేవు. రెండవది, మీకు జీవో 2వ పేజీలో 9వ ఐటమ్ కింద ఏం చెప్తున్నారు? ఒక మాట, ఎందుకంటే వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాలా. After careful consideration of the Commission's recommendations and in view of the BC population and their inadequate political representation, అంటే వాళ్ళకి సరి అయినటువంటి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు అన్నాడు. లేదు అనడానికి ప్రూఫ్ ఎక్కడ చేసినావు? డేటా ఎక్కడుంది? చెప్పినవా? బీసీలకు ఇంతవరకు గత ఎన్నికల లోపల, లోకల్ బాడీస్ లోపల ఎంత పర్సెంటేజ్ వెనుకబడ్డారు అని చెప్పినవా? చెప్పలే. అవన్నీ ఏం చెప్పకుండా ఏ కులం ఎంతో చెప్పలే. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలే, రహస్యం పెట్టాలి. సుప్రీం హైకోర్టు అడిగింది అవే ప్రశ్నలు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదన్నారు? ఇప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి దీని వెనకాల ఏంటంటే ఒక కుట్ర. అంటే ఏమిటి? పక్కడబందీగా భవిష్యత్తులో బీసీలకు 42% రాకుండా చేసేటువంటి ఒక ప్రణాళిక, వ్యూహము, ఎత్తుగడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. అందుకోసం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో కులగణన అనేటువంటి దానికి జనగణనతో పాటు చట్టబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఒక 1.5 ఇయర్ లోపల దాని రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశములు ప్రజల్లోకి వస్తాయి. దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది. కాకపోతే ఏంటంటే, కామారెడ్డిలో మేము చెప్పినాం కాబట్టి, చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి అని చెప్పి వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుని, ఏ రోగం లేకముందే ట్యాబ్లెట్ వేసుకున్నారు. కడుపులో గడబెడ అవుతుంది, మోషన్స్ వస్తున్నాయి. మమ్మల్ని అంటారు బీజేపీ వాళ్ళని, మీరు ట్యాబ్లెట్ వేసుకొని మన అనేటువంటి పద్ధతుల వల్ల వాళ్ళు వేసినటువంటి నిర్ణయం వేసుకొని అంటున్నారు. చేసిందల్లా అదే కదా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు. ఒక్క రేవంత్ రెడ్డి కదా అందరికీ వాదనలు. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు నేను అంటలేను. ఆయన చాలా సందర్భాల లోపల ఆయన మామూలుగా ఇప్పుడు రెడ్డిలు అని మాట్లాడుతున్నారు చాలా మంది. నేను మాట్లాడదు. గంగాపురం వెంకరెడ్డి గారు మీకు ఒకటి తెలవాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటూ బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటూ బీజేపీ అంటుంది. ఎవరితో ఒకటి అనేది ఒక్క నిమిషం అండి, ఎవరితోటి కలిసి ఉన్నారు అనేది పేదోళ్ళ పిచ్చోళ్ళ చేయడం తప్ప ఇందులో ఏమన్నా ఉందా? ఏది లేదు, కానీ అనుకోవడం తప్ప. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మొత్తం మీద మిఠా నరసాయి గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎలా చూడొచ్చు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% ఖచ్చితంగా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అనేది జనం మాట. కానీ ఖచ్చితంగా మేము ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాం, 42% ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు పోతాం ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా అని అంటున్నాను మాట. మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు.
కానీ ఎట్లా సాధ్యపడుతుంది? సుప్రీంకోర్టుకు వెళ్దాము అనే ఆలోచన తప్ప ఇంకా వేరే లేదు. ఇటు కోర్టు ఏమో ఆల్రెడీ దీనికి 42% 50 ఏమో కుదరదు కాబట్టి మీరు పాత పద్ధతిలో ఇప్పుడు ఎలక్షన్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోండి అని చెప్తున్నది. అంటే ఎలా పరిస్థితి, ఎలా ముందుకెళ్తారనుకుంటున్నారు? అసలు ఏంటి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అనుకుంటున్నారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా, క్లారిటీ. అయితే ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నేను ఇంకొకటి చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఒక్క నిమిషం. ఈ నెల 14న బీసీల రిజర్వేషన్పై చేసినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా తప్పుల తడక మోసం చేశాడు రేవంత్ రెడ్డి సర్కారు అనే పిలుపుతోటి ఈ నెల 14న బీసీ బంద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అంటూ కూడా ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఎలా చూస్తారు? ఇంతకుముందు ప్యానల్ మెంబర్స్ మాట్లాడినంత కూడా నేను సావధానంగా విన్నా. అందుకే మిమ్మల్ని లాస్ట్ నేను చెప్పే దాంట్లో కూడా జోక్యం చేసుకోకుండా వారు ఏదైనా ఉంటే 100%. ఎందుకంటే నా వాదన కూడా వెళ్ళాలి కదా. అయితే ముందుగా ఇప్పుడు బీసీలకు కామారెడ్డిలో ఓ సభ పెట్టి 42% రిజర్వేషన్ ఇస్తా అని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దానికి అనుకూలంగానే కులగణన చేయడం కానీ, ఆ డెడికేషన్ కమిషన్ వేయడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చిన తర్వాత జీవో ఇవ్వడం, అంతకంటే ముందు 285A దాన్ని సవరించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. నేనేమో ఈ చరిత్ర అంతా చెప్పారు కాబట్టి నేను లోతుగా పోకుంటే నేను అడగవలసింది ఏంటంటే, ఇప్పుడు 285A సెక్షన్ ఇంతకుముందు కేసీఆర్ గారు తీసుకొచ్చి ఎన్నికలకు పోయింది కదా, దాన్ని సవరిస్తూ మనం ఆ గవర్నర్ గారికి పంపించింది. గవర్నర్ గారు అంతకు ముందు కూడా మనం ఈ రాజకీయ బిల్లులను పాస్ చేస్తూ గవర్నర్ గారికి ఇచ్చినాం. గవర్నర్ గారు చేయలేదు, వాటిని ముర్ము గారికి పంపించిండ్రు. కోర్టు ఏమంటుందంటే గవర్నర్ గారు ఆమోదించలేదు, రాష్ట్రపతి గారు ఆమోదించలేదు కాబట్టి అవి చట్టం కాలేదు కాబట్టి నేను కొట్టేస్తా అంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని దానికి సంబంధించిన ప్రాతిపదికను తీసుకొని కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి సంబంధిత అంతా ఫాలో అయ్యి కంచైలే గారి ద్వారా అదన్నీ తీసుకున్న తర్వాత కూడా మరి ఇవాళ జీవో కొట్టివేసినప్పుడు ఏం చెప్పారంటే గవర్నర్ ఆమోదించలేదని చెప్పిండు. నేను అడుగుతున్నా, ప్రభుత్వం తప్పు చేసిందా లేకపోతే గవర్నర్ను ఆమోదింపకుండా అడ్డుపడిన శక్తులు తప్పు చేసినాయా? బీసీలకు రిజర్వేషన్ అందించకుండా ఎవరు అడ్డుపడతా ఉన్నారు? ఎవరు అడ్డుపడ్డరు? ఇప్పుడు జీవో 9 తీసిండ్రండి. జీవో 9 తీయడానికి బేస్ ఏంటి? ఆర్టికల్ 143G(P)(6) అని అవి మనకు ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి అవి స్థానిక గవర్నమెంట్ కు వెసులుబాటు ఇస్తున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఎంపెరికల్ డాటా ఉంది కాబట్టి డెడికేషన్ కమిషన్ ఉంది కాబట్టి జీవో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చిన తర్వాత తప్పు చేసింది ఎవరు? శాసనసభలో ఇవన్నీ తప్పులు, ఈ కులగణన సరిగా జరగలేదు, ఈ ప్రాసెస్ ఫాలో కాలేదు, అది ఇదని చెప్పి ఈ పెద్ద మనుషులందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. శాసనసభలో టేబుల్ చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకగ్రీవ మద్దతు ఇచ్చినాయి. మరి ఆ రోజు మీకు కనిపించలేదా? ఒక పార్టీ వారు అంటారు ఏంటంటే దీంట్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము మద్దతు మరి ఎందుకు మద్దతు ఇచ్చినావు ఆ రోజు? ఆ రోజు కూడా అది శాసనసభలో పెట్టిందంటే ఓపెనే కదా. కాబట్టి ఎవరి రాజకీయ క్రీడ వాళ్ళు ఆడుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ గురించి నేను చెప్పవలసిన అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అని నేనైతే భావించటం లేదు. ఇప్పుడు నేను ఒకటే సూటిగా బీజేపీని అడుగుతుంది ఏంటంటే, మీరు అపాయింట్ చేసినటువంటి యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు వారికి ఒక్క ఫోన్ కొట్టి అది ఆమోదించమని ఒక మాట చెప్తే ఆమోదిస్తే చట్టమైతే ఇవాళ బీసీలకు న్యాయం జరిగేది కదా. అది జరగలేదు. ఇక రెండో కారణం ఏమంటారంటే, చాలా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ తప్ప. అరే 50% దాటింది 50% దాటిందంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ 50% ఇవాళ దాటలే. ఇంతకు ముందు ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే తెచ్చిండ్రో ఆనాడే దాటిపోయింది. ఆనాడే ఇంతకు ముందు సుప్రీంకోర్టు క్యాప్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు క్యాప్ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే విద్యా ఉద్యోగాలకు సంబంధించే ఉన్నది తప్పితే రాజకీయ రిజర్వేషన్ల గురించి క్యాప్ ఇవ్వలేదు. వాస్తవం ఇదే.
కావాలంటే అది తెప్పించుకొని చూడండి. మరి అలాంటిది దాటింది అంటే నేను మళ్ళీ అడుగుతున్నా, 100%లో 50% రిజర్వేషన్లు అందరికి ఇచ్చిండ్రు 50 దాటొద్దని, మిగిలిన 50% అన్రిజర్వ్డ్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఉన్నోళ్ళందరూ అందులో పాల్గొనడానికి అవకాశం ఉన్నది. అందరికీ సమాన హక్కు మిగిలిన అన్రిజర్వ్డ్ దాంట్లో ఉంది. ఆ ఉన్న దాంట్లో ఈడబ్ల్యూఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10% అగ్రవర్ణాల పేదలకే రిజర్వ్ చేసినప్పుడు ఆ 10%లో మిగతా కులాలు మిగతా వర్గాలకు అన్యాయం జరిగినట్టే కదా, ఆ రోజే కదా దాటిపోయింది. అది 50% లోపల రాలే కదా, 50% పైనే వచ్చింది కదా. అదెందుకు మాట్లాడకుండా పోయారు? ఆ రోజు ఎందుకు జీవో ఇంప్లిమెంట్ అయింది? ఆ రోజు ఎందుకు ఇవన్నీ జరిగినాయి? మరి ఈ రోజు ఎందుకు జరుగుతా ఉన్నాయి? కుట్ర ఎవరు చేస్తా ఉన్నారు? ఇలా లోకల్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ఇద్దామని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రకటించి కులగణన చేసి అవన్నీ డెడికేటెడ్ కమిషన్ వేసి అన్ని ప్రాసెస్ లో తీసుకొచ్చిన తర్వాత నువ్వు 285 ఏ సెక్షన్ 50%కి పరిమితమయ్యే కేసీఆర్ తెచ్చిన బిల్లును సవరిస్తూ మీకు పంపిస్తే మీరెందుకు అడ్డుపుల్లో వేస్తా ఉన్నారు? మీరెందుకు చేయనిస్తలేరు? మీరెందుకు ద్రౌపది ముర్ము దగ్గరికి పంపిస్తా ఉన్నారు బిల్లులు? మీ ఈడబ్ల్యూఎస్ కు మీరు ఎన్ని రోజులలో చేయగలిగారు సెంట్రల్ గవర్నమెంట్? ఇప్పుడున్న మోడీ గారే కదా. అంటే మోడీ గారి గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ కు చూపించినటువంటి చొరవ బీసీలకు 42% వస్తుందంటే మాత్రం దాంట్లో కొర్రీలు వేసుకుంటా గవర్నర్ తోటి ఆమోదింపజేయకుండా వీళ్ళ ఆదేశాలు ఏమున్నాయో తెలియదు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ పాపం మొత్తానికి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీకే చెందుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, వాళ్ళకు ఎంపీలు లేరు, ఏదో పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడుతారు, నేను దాని లెక్కలోకి తీసుకోండి. కానీ ఈ రోజు 42% బీసీలకు రాకుండా వారి నోటికాడి బుక్కను ఎత్తగొట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, మోడీనే, ఇంకెవరు కాదు. రెండో కీలకమైన విషయం చెప్తా ఉంది. ఆర్ కృష్ణయ్య గారు 14వ తారీఖు రోజు నేను ధర్నా చేస్తా, మొత్తం బంద్ చేస్తా అని చెప్తా ఉన్నారు. కృష్ణన్న మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ ఉన్నా మీ నోటీసు కనుక వస్తే నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో అధికార పార్టీలో ఉన్నారు, మీరెక్కడ ఉన్నా మీకు ఎంపీ పదవి నడుచుకుంటూ వస్తా ఉంది, మీరెందుకు భారతీయ జనతా పార్టీని ఒప్పించలేకపోతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పిలిచి బీసీ ఓట్లకు గాలమేయాలన్న ఏకైక ఉద్దేశంతో రాజ్యసభ సీట్ ఇచ్చింది మీకు. మీరెందుకు దాన్ని రిజైన్ చేసి మీరు బయటికి వచ్చి వారిని ఎదిరించట్లేదు? భారతీయ జనతా పార్టీ పాపమే కదా. 285 అనేది కనుక ఆమోదించబడితే చట్టం అయితే ఇలా కోర్టు కొట్టేసేది కాదు కదా. కాబట్టి నేను ఒకటే అంటున్నా, చేసిన పాపం భారతీయ జనతా పార్టీ గవర్నర్ ద్వారా. వాళ్ళే ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీసీలకు న్యాయం చేయాలని. రైట్ నరసయ్య గారు, మొత్తం మీద ఏదైనా కానీ 42% రిజర్వేషన్కు కట్టుబడే ఉన్నామని చెప్పుకొచ్చే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పేదలకు అంటే బీసీలకు మాత్రం న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతున్నారా? 100% మీకు ఇంకొక కీలకమైన విషయం చెప్తా చూడండి. ఇప్పుడు బీజేపీ అని ఒక నేను మంత్రం వాడినట్టు వాడుతా ఉన్న కారణం ఏం తెలుసా అండి? భారతీయ జనతా పార్టీకి ఈ బీసీ వర్గాలంటే లెక్కలేదు. కేవలం అది అగ్రవర్ణాల పార్టీ మాత్రమే. వాళ్ళ సిద్ధాంతములో కులగణన చేయాలనే ప్రిన్సిపల్ లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీలకు 42% ఇస్తానని దేశం మొత్తం తిరిగితే అక్కడ పాకిస్తాన్ మీద యుద్ధంలో దాన్ని తప్పించడానికి చర్చను మళ్లించడానికి మేము కులగణన చేస్తామని చెప్పి వాళ్ళ సిద్ధాంతాలను మార్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీని మెడలు ఉంచి కులగణన చేపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇలా ఒక తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా 42% ఇంకెక్కువ రిజర్వేషన్లు తెచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ మెడలు వంచినాం, వాళ్ళు కులగణన చేస్తా ఉన్నారు. తప్పదు, మీరు 2-3 సంవత్సరాలు అడ్డుకుంటారేమో. ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం చేసి రిజర్వేషన్లు ఇచ్చే ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ వినోద్ కుమార్ గారు, ఏదైతే బీసీలకు అన్యాయం జరిగింది అనే నెపంతో బీసీలకు అన్యాయం జరిగిందనే కారణాల చేత ఆర్ కృష్ణయ్య గారు ఈ నెల 14న బంద్కు పిలుపునిచ్చారు. అంటే ఆ బంద్ నేపథ్యంలోనే నిజంగా బంద్ పెడితే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవి రెండు సానుకూలంగానే ముందుకు వస్తాయా? ఒకవేళ బీసీలకు నిజంగా జరగాలని, లేదంటే అట్లాగే చూస్తూ ఉంటే బీసీలకు నోట్ల మన్నుబడ్డట్టేనా?
ఇప్పుడు బంధుల వల్ల ప్రజలు ఇబ్బంది పడతారేమో కానీ ఉమ్. దాంతో పెద్ద ఒరిగేది ఏం లేదండి. ఉమ్. ఇప్పుడు అంటే ఏదైనా ఒక రాజకీయమే కదా, ఏదైనా ఒక రాజకీయమే కదా. నేనేమంటున్నాను అంటే ముందు రాజీనామా చేయమనండి ఆయనను. పవన్ గౌడ్ గారు చెప్పినట్టుగా ముందు ఆర్ కృష్ణయ్య గారిని చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయమనండి. నిరసన చేస్తూ బీజేపీ సహకరించలేదు, ఉం? ఇవాళ బీసీలకు 42% వాటాలో సహకరించలేదు, అందుకే నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయమనండి. అట్లాగే కాంగ్రెస్ రాజకీయాల్లో డ్రామా చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నను రాజీనామా చేయమనండి. అప్పుడు బంధుకోవాలి అర్హులవుతారు, అప్పుడు ప్రజలు వాళ్ళని నమ్ముతారు. అంతే తప్ప ఇవాళ కేవలము కాంగ్రెస్ను బదనాం చేయడానికి నేను బంద్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. అది అది ఒక రకంగా బీసీలకు అన్యాయం చేయడమే అవుతుంది. ఇవాళ కాంగ్రెస్ చేసిన తప్పు ఏంటంటే ఈ లోకల్ పంచాయతీరాజ్ చట్టాన్ని ఎప్పుడో సవరించాల్సి ఉండే, 3 నెలల క్రితం 6 నెలల క్రితం సవరించి ఉంటే ఆ చట్టం కాస్త 3 నెలల్లో చట్టం ఆమోదించాలి గవర్నర్ గారు. ఆమోదించకపోతే అది ఆమోదించినట్టుగా భావించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఎప్పుడు చేశాడు? ఎన్నికలు ఇంకా నేను పోతున్నా అని చెప్పి 15 రోజుల ముందు చేశాడు. మరి 15 రోజుల ముందు ఆమోదం జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదు అంటే ఖచ్చితంగా దానికి న్యాయ సమీక్ష చేసుకుంటారు వాళ్ళు. 3 నెలల సమయం ఉంది అనే ఉద్దేశంతో జరిగింది. మరి నీకు 9th షెడ్యూల్ అంశము, ఇవాళ లోకల్ బాడీకి సంబంధం లేని అంశము, నువ్వు ఎందుకు దాన్ని 9th షెడ్యూల్ అంశం దాదాపుగా ఒక 6 నెలల ఉద్యమం చేసినావు? 6 నెలలు అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసినావు? నీకు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఈ లోకల్ బాడీ చట్టాన్ని సవరించి గవర్నర్ గారి ఆమోదానికి పంపింటే 3 months లో గవర్నర్ గారు ఆమోదించకపోతే ఆమోదించినట్టుగా భావించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. అట్లాంటప్పుడు హైకోర్టు దాని మీద స్టే ఇవ్వదు కదా. మరి ఇవాళ హైకోర్టు స్టే ఇవ్వడానికి కారణం ఎవరు? బీజేపీ. హైకోర్టుకు బీజేపీకి ఏం సంబంధం? ఇవాళ హైకోర్టు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదించలేదు. గవర్నర్ గారు ఆమోదించి ఉంటే చట్టం ఇవాళ అమలయ్యేది. ఇవాళ దానికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. ఇవాళ గవర్నర్ గారికి 3 నెలల సమయం ఇచ్చి ఉంటే గవర్నర్ గారు ఆమోదించకుండా అది చట్టంగా రూపొందించబడుతుంది. అప్పుడు జీవో ఇష్యూ చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు, ప్రాబ్లం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి చేస్తాం చట్టంలో అని చెప్పి చేయలేదు. ఏబిసిడి చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఉందండి, మేము ఏబిసిడి చేస్తాము. మరి ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగంలో ఏబిసిడి ఉన్నప్పుడు నువ్వు లోకల్ బాడీలో ఎందుకు ఏబిసిడి చేయలే? నీకు చిత్తశుద్ధి ఉంటే అంటే వాళ్ళు కోర్టుకు పోవాలనా? వాళ్ళు కూడా పోయింది కదా వాళ్ళ కోర్టుకు, వాళ్ళు కూడా మాకు ఏబిసిడీలు కాలేదని పోయింది కదా. అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా ఇవాళ 2011 జనాభా లెక్కల ప్రకారం నువ్వు ఎట్లిస్తావు మాకు 2024 జనాభా ప్రకారం మాకు సీట్లు పెరుగుతాయి కదా అని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకు పోయింది కదా. మరి ఈ తప్పులకు కారణం ఎవరు? బీజేపీ. ఈ తప్పులకు కారణము బీఆర్ఎస్ఆ? మరి ఇవాళ బీజేపీ మీద నెట్టేయడం అనే దాన్ని నేనైతే సమర్థించను, బీఆర్ఎస్ మీద నెట్టేయడాన్ని నేను సమర్థించను. ఎందుకంటే టెక్నికల్ అంశాల పట్ల ఆయన 25 లక్షల రూపాయలు గంటకు పెట్టి ఓ మను సింగ్ని తీసుకొచ్చుకునే బదులు ఆ 25 లక్షలు గవర్నమెంట్ అట్టనే ఉంచుకొని ప్రాపర్గా ఆయన చట్టం చేసి ఉంటే, ప్రాపర్ టైంలో లోకల్ బాడీ చట్టాన్ని సవరించి ఉంటే ఈ సమస్య వచ్చేనే కాదు. దాన్ని చేయకుండా రాజకీయాలు చేసి బీసీలకు తీరని అన్యాయం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రైట్. ఇవాళ బీజేపీ సుఖం పార్టీ కాదు, నేను బీజేపీని సమర్థించట్లేదు. బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి వాళ్ళు ఎల్పీ లీడర్ కూడా బీసీని చేయలేదు. పాపం రాజా సింగ్ లాంటి బయటికి పంపిర్రు అడిగినందుకు. ఇలా పాయల్ శంకర్ ఏం అర్హత లేదని ప్రతిపక్ష నాయకుని చేయలేదు బీజేపీ. ఇవాళ బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి అస్సలే లేదు. బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా కనీసం బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఇట్లాంటి పరిస్థితులలో ఆర్ కృష్ణయ్య ఆ బీజేపీలో రాజ్యసభ మెంబర్గా ఎట్లా ఉంటాడండి? బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ ద్వారా ఆయనకి ఏ అర్హత ఉందని వాళ్ళ బంధు పిలిపిస్తాడండి? కాంగ్రెస్ టికెట్లతో కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన తీర్మార్ మల్లన్న ఇంతకుముందు పవన్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఆడైన తమ్ముడు పోయి ఈడిన తమ్ముడు పోయి ఆ పార్టీ దగ్గర పోయి ఈ పార్టీ దగ్గర పోయి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ఎవరిని మోసం చేయడానికి తీర్మార్ మల్లన్న బంద్ అంటాడు. కాబట్టి ఇట్లాంటి బీసీ ద్రోహులు, ముఖ్యంగా ఈ నాయకుల బీసీ ద్రోహులు, వీళ్ళే దుర్మార్గులు. వీళ్ళ వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ పార్టీలు ఎట్లాగూ రెడ్ల పార్టీ అనేది, కాంగ్రెస్ అనేది రెడ్ల పార్టీ స్పష్టంగా
అది రెడ్లకు తప్ప మిగతా వాళ్ళకి న్యాయం చేయదు. రైట్. ఆ? అట్లాగే బీజేపీ బ్రాహ్మణుల పార్టీ, అట్లాగే టిఆర్ఎస్ వెలమల పార్టీ. మరి బీసీలకు ఏ పార్టీ ఉంది? బీసీలు స్వయంగా స్వతంత్రంగా ఒక రాజకీయ పార్టీ డిఎంకే తరహాలో ఎందుకు తెలంగాణలో నిర్మించలేకపోతున్నారు? అది కూడా- ఎందుకు అది- ఆర్ కృష్ణ గారు పార్టీ పెట్టలేదు? అది ఎందుకు కూడా- ఆర్ కృష్ణ గారు ఇంకా అడకతిన ఉద్యమాలు చేస్తున్నాడు? వినోద్ కుమార్ గారు, అది కూడా త్వరలో జరుగుతుంది అనేది మాత్రం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. బీసీ పార్టీ కూడా వస్తుంది బీసీ నిదానంతో. ఎందుకంటే తీసిన వాళ్ళంతా మీరు అన్నట్టు కొంత అయినా కానీ ఇప్పుడు బీసీలో పెద్ద చిలుకనే వస్తున్నది అనేది కొద్దిగా అర్థమవుతుంది. ఎస్, పవన్ గౌడ్ గారు, 14న తెలంగాణ రాష్ట్రంలో బంద్కు పిలుపునిస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? లాభం ఎవరికి, నష్టం ఎవరికి అనంటే లాభం ఆర్ కృష్ణయ్య గారికి కావచ్చు, ఇంకేదన్నా పదవి ఆశించి ఏదన్నా బీసీల దొంగ ప్రేమతోటి నటిద్దామని చేస్తున్నారు. కేంద్ర మంత్రి అవుతాడు. కేంద్ర మంత్రి అవుతారేమో మేబీ. ఓకే అన్న, కేంద్ర మంత్రి అవుతారేమో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది బీజేపీ ఇయ్యలే కదా నర్సన్న, బీజేపీ అడ్డుపడుతుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు చాలా చాలా చెప్పింది. ఏం చెప్పింది? బడ్జెట్ కేటాయిస్తామని చెప్పింది, సబ్ ప్లాన్లు చేస్తామని చెప్పింది, పిల్లల చదువుల కోసము 5 లక్షలు రూపాయలు ఇస్తామని చెప్పింది. ఎవరన్నా బీసీ యువత ఏదైనా పని చేసుకుంటే వాళ్లకు ప్రోత్సాహకరంగా 10 లక్షల రూపాయలను వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పింది. అదే విధంగా చాలా చెప్పిండ్రు. ప్రతి మండలానికి నవోదయ విద్యాలయం అన్నారు, డిగ్రీ విద్యాలయాలు అన్నారు, కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు, వృత్తి బజార్లు అన్నారు. మరి ఇవన్నిటికీ ఎవరు అడ్డొస్తున్నారు? బీజేపీ అడ్డం వస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ అడ్డం వస్తుందా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న బీసీలు ఎవరన్నా అడ్డం వస్తున్నారా? అంటే బీసీలు ఆర్థికంగా ఎదిగితే మళ్ళా మాలాంటి వాళ్ళు ఎవరైతే 40 ఏళ్ళు 50 ఏండ్ల నుంచి బీసీలని పోరాటం చేసుకుంటున్నారో, బీసీల పేరు మీద మంత్రులుగా కులుకుతున్నారో వాళ్లకు ఎవరైనా బీసీలు ఎదిగితే అడ్డం వస్తారని ఇట్లా ఇవన్నీ చేయట్లేదా? దేనికి చేయట్లేదు? ఏం జరుగుతుంది? మనము బీసీ బిడ్డలం. అందరూ పార్టీలకు అతీతంగా బీసీల గురించి మాట్లాడండి. ఎందుకు ఆర్థికంగా బీసీలను ఎదగనిస్తలేరు? ఎందుకు ఒక కాంట్రాక్ట్ కానివ్వండి, ఒక ఏదన్నా పని చేసుకోవడానికి కానివ్వండి, బీసీలకే ఎందుకు సహాయం చేస్తలేరండి? ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ వచ్చింది, మంచిదే, ఆయన కొట్లాడిండు, వచ్చింది, కొట్లాడినట్టు యాక్ట్ చేసినా వచ్చింది. పవన్ గౌడ్ గారు, కొట్లాడిన వాళ్ళకు పదవులు వస్తాయి. అందుకనే బీసీలు అందరు కలిసి ఐకమత్యంతో కొట్లాడాలి. ఎస్, ఇదే చూద్దాం. గంగాపురం వెంకరెడ్డి గారు, మనకు టైం లేదు, ఒక్క నిమిషంలో బీసీల పట్ల నిజంగా బీసీల పట్ల నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవడానికి ముందుకు వస్తుందా? తెలంగాణలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు. ఇది ఒక్క నిమిషంలో వెయిట్ చేయండి. ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడగాలి. అడుక్కుంటూ వస్తుంది. 42% మాట్లాడింది ఇష్టమని చెప్పినటువంటిది, దాని మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు చేత కాక మా మీద బురద జల్లితే ఎట్లయితుందండి? పెళ్లి మీరు చేసుకున్నారు, పిల్లలు మీరు కనాలా? మీరు కనలేకపోతే మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు? చెప్పినాము పలానా డాక్టర్. రాజమౌళి గారు ఒక్క నిమిషం. రాజమౌళి గారు, ఏం లేదు, సారీ, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నా. ఇంత పెద్ద బీజేపీ పార్టీలా ఇంత పెద్ద బీసీల గురించి చర్చ జరుగుతుంటే ఒక బీసీ నాయకుడే దొరకలేదా అండి మీకు? ఎందుకు వెంకరెడ్డి గారు రెడ్డేనా? పాప అట్లలేదు. ఆయన ఖచ్చితంగా వెంకరెడ్డి గారు కులమతాలకు అతీతంగానే ఉండాలి. అది పవన్ ఆయన బెటర్. నేను అందుకే పిలిచిన, ఏరి కోరి గంగాపురం వెంకరెడ్డి గారిని పిలిచిన. కులమత భేదాలతో సంబంధం లేదు. నేను ఏది చెప్పిన ఏ కేటగిరీకి చెందిన వారికి ఖచ్చితంగా దక్కాలి. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన, కాంగ్రెస్ పార్టీ 200, ఇప్పుడు ఇంతకుముందు వినోద్ కుమార్ గారు అన్నట్టుగా 285కు సంబంధించినటువంటి సవరణలు చేయకుండా అసలు రేవంత్ రెడ్డి గారి ఇష్యూని ఏ రకంగా తీసుకుపోయినాడు, ఏ రకంగా తీసుకుపోదలుచుకున్నాడు అనేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుకడం లేదండి. లేకపోవడం వల్ల నేను నాకు హైకోర్టులో అడిగినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినారు వాళ్ళు. చెప్పలేకపోతేనే ఆ స్టే వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తే ఏం లాభము? మీకు తెలియదా? కామారెడ్డిలో మాట్లాడినప్పుడు ఇచ్చినప్పుడు మేము ఈ అందరికి సంబంధించిన, దేశంలో సంబంధించినటువంటి డిమాండ్ని పెడుతున్నాము. అన్ని పార్టీల సమావేశం ఒకనాడనే పెట్టిండంటే రైట్. వెంకరెడ్డి గారు, నేను మళ్ళీ మీద మా దగ్గరికి ఛాన్స్ ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మొత్తం మీద నరసాయి గౌడ్ గారు,
ఎందుకంటే వెంకటరెడ్డి గారికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడింది సబండ వర్ణాలు, అందులో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్, కానీ ఇచ్చింది మాత్రం కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిలదీయాలని అప్పుడు కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఈ నేపథ్యం ఎందుకంటే పార్లమెంటు తలుపులు మూసేసి ఎక్కడెక్కడ చేసి బిల్ పాస్ చేసింది అనేది ఆల్రెడీ కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. కానీ ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు బీసీని ఎత్తుకొని ముందు చేయట్లేదనేది ప్రశ్న. ఓకే, నరసయ్య గౌడ్ గారు. కానీ ఇప్పుడు ఇందులో అందరికి ఎవరికి అర్థం కాని విషయమే బ్రహ్మ పదార్థం లేదు సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కావాలంటే యూనియన్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు మేము 42% స్థానిక రిజర్వేషన్లు ఇచ్చినాం కాబట్టి స్థానికంగా 243 జీఈపీ అని ఉన్నది కాబట్టి దాని ప్రకారం జీవో తెచ్చినాం. కానీ దీంట్లో రాజకీయ ప్రమేయం ఉందనేది మీరు గుర్తించాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు వెంకటరెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడరు కదా, వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నేను ఏమంటున్నంటే ఇందులో సింపుల్ గా చెప్పాలంటే రాజకీయ ప్రమేయముతోటే ఈ బిల్లులు విష్ణుదేవ్ వర్మ దగ్గర పాస్ కాలేదు. ఇందులో దాచుకోవాల్సిన అవసరం లేదు. కానీ జరగబోయేది ఏం తెలుసా అండి, ఇప్పుడు మమ్మల్ని ఆపి మమ్మల్ని బదనాం చేసి కాంగ్రెస్ మోసం చేసిందని ఈ మాటలని చెప్పుకుంటా మళ్ళీ కులగణన తర్వాత ఇంకో 4% పెంచి బీజేపీ ఇచ్చి చంకలు గుద్దుకోవాలని చూస్తుంది. ఇది ఉన్న వాస్తవం. మీకు జరగబోయేది కూడా ఇదే. కాబట్టి నేను ఏమంటున్నంటే అప్పటి వరకు ఈ ఒక టర్మ్ అయినా కూడా బీసీలకు వచ్చే లాభాన్ని మీరు ఎందుకు ఆపగలుగుతున్నారని నేను బీజేపీని అడుగుతున్నా. విష్ణుదేవ్ ఇప్పుడు దీనికి ఏముందంటే 285 ఇంతకు ముందు కేసీఆర్ గారు చేసినటువంటి జీవోలు సవరించినాం. ఇందులో పెద్ద మార్పులు ఏం లేవు కదా, దానికి ఇన్ని రోజుల టైం ఎందుకు పడుతుంది? కర్ణాటకలో 400 కోట్లు ఖర్చు పెట్టింది కదా, ఏం చేశారు? ఒక్క నిమిషం. అయితే నేను ఏమంటున్నా, దాన్ని ఆమోదించడానికి ఇన్ని రోజులు పెట్టి తర్వాత బిల్లులన్నీ అక్కడికి పంపించి ఇక్కడికి పంపించి ఎవరు సప్పుడు ఎక్కుంటుండి ఎవరన్నా ఒకరిద్దరు నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే అందులో ముస్లింలు ఉన్నారని ఇది అర్థమైతే లేదా? సామాన్య మానవునికి కూడా అర్థమైతే ఉంది. ఇక్కడ హైకోర్టు స్టే ఇవ్వగానే ఎవరెవరు పటాకులు కాల్చుకున్నారు మనకు అర్థమైతే లేదా? కాబట్టి నేను ఏమంటున్నంటే ఎవరు ఏమనుకున్నా హామీ ఇచ్చింది మేము, దాన్ని ముందుకు తీసుకుపోయేది మేము. 42% వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఎవరు అడ్డుపడ్డా మేము ఊరుకునే లేదు. ఖచ్చితంగా సాధించి తీరుతాం. సుప్రీంకోర్టుకు వెళ్తాం. అక్కడైనా గెలిచి వచ్చి వీళ్ళకి 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద బీసీ నినాదం ఎత్తుకున్న వారికి మాత్రం న్యాయం జరుగుతుందని ఆశిస్తుంది స్వతంత్ర న్యూస్. ఎందుకంటే బీసీల పట్ల బీసీలే సమైక్యంగా ఉండి పోరాడతారని కూడా అనుకుంటుంది. మొత్తం ఇది ఏది ఉన్నా కులగణను సర్వేగా చేసిన నేపథ్యంలో బీసీలకు 42% దక్కాలి అని కూడా ఈ సమండ వర్ణాలు కోరుతున్న నేపథ్యం అందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మనవి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి ఎవరైతే గాలి వినోద్ కుమార్ గారు కావచ్చు, మిట్ట నరసయ్య గౌడ్ గారు కావచ్చు, భావని గౌడ్ గారు, గంగపురం వెంకటరెడ్డి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరో బిగ్ టాక్తో మండే కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండే స్వతంత్ర న్యూస్.